వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కార్తీక మాసానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత మాఘమాసానికి ఉంటుంది. ఫిబ్రవరి 28 వరకు మాఘమాసం ఉంటుంది. ఈ మాఘమాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి. కాబట్టి ఇంతటి పవిత్రమైన మాఘమాసంలో కొన్ని పనులు చేయడం వల్ల అదృష్టం తలుపు తడుతుంది. మరికొన్ని తప్పులను చేయడం వల్ల జీవితాంతం కటిక పేదరికం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. అఖండ రాజయోగం వరించాలంటే మాఘమాసంలో ఎలాంటి నియమాలను పాటించాలి, అలాగే మాఘమాసంలో అస్సలు చెయ్యకూడని పనులు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం నువ్వులకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ మాఘమాసంలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా నువ్వులను తినండి. మాఘమాసంలో నువ్వులు తినడం వల్ల జీవితాంతం ఆయురారోగ్యాలతో జీవిస్తారని, మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుందని విశ్వాసం. అలాగే ఎవరికైనా పేదవారికి కానీ బ్రాహ్మణులకు కానీ నువ్వులను దానం చేయండి. మాఘమాసంలో నువ్వులను దానం చేస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే మీ కుటుంబానికి 7 తరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మీరు జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాలి అంటే నువ్వులను దానం చేయండి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ మాఘమాసంలో దుంప కూరలను అస్సలు తినకూడదు. ముఖ్యంగా ముల్లంగి దుంపను అస్సలు తినకూడదు. మాఘమాసంలో దుంప కూరలను తినడం వల్ల మీ ఇంట్లో ఉన్న సంపద హరించుకుపోతుంది. మాఘమాసంలో వెండి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ఈ మాసంలో నలుపు రంగు బట్టలను ధరిస్తే ఎలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు నలుపు వస్త్రాలను ధరించకపోవడమే మంచిది. మాఘమాసంలో ముఖ్యంగా ఎరుపు, పసుపు రంగు బట్టలను ధరిస్తే చాలా మంచిది. ఈ రంగులు మీ జీవితంలోకి అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఎంతో విశిష్ట కలిగిన ఈ మాఘమాసంలో పుణ్య నదుల్లో స్నానాలు చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. మాఘమాసంలో చేసే నదీ స్నానాలు వల్ల మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం. కాబట్టి కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో చేసే నదీ స్నానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. మాఘమాసంలో పుణ్య నదుల్లో స్నానాలు చేయడం కుదరని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని గంగా, గోదావరి, కృష్ణ, కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. విపరీతమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈ మాఘమాసంలో ఏదైనా ఒక రోజు శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి. ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ముఖ్యంగా ఈ మాఘమాసంలో తులసమ్మను పూజిస్తే ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి లక్ష్మీ స్వరూపమైన తులసమ్మను ఈ మాఘమాసంలో పూజించడం వల్ల సకల సంపదలు, అష్టైశ్వర్యాలు పొందవచ్చు. ఈ మాఘమాసంలో పొరపాటున కూడా సాయంత్రం సమయంలో నిద్రించకూడదు. ఎందుకంటే ఈ మాఘమాసం నెల రోజుల పాటు సాయంత్రం సమయం 6 దాటిన తరువాత లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీ ఇల్లు శుభ్రంగా లేకపోయినా, ఇంట్లో ఎవరైనా నిద్రపోతున్నా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న ధనం మొత్తం తగ్గిపోతుంది. మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి. ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలతో దేవుడిని పూజిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీకు సిరి సంపదలను ప్రసాదిస్తారు. మందార పువ్వులతో దేవుడిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. మాఘమాసంలో శుభకార్యాలను ఎక్కువగా చేస్తారు. మాఘమాసంలో శుభకార్యాలను చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మాఘమాసంలో పెళ్లిళ్లు చేసుకుంటే ఆ బంధం 10 కాలాల పాటు నిలబడుతుందని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో ఎక్కువగా గృహప్రవేశాలు, అక్షరాభ్యాసాలు, అన్నప్రసన వేడుకలు ఇలా ఎలాంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు.
ఈ మాఘమాసంలో ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని తినకూడదు. ఎవరైతే త్వరగా ధనవంతులు అవ్వాలనుకుంటున్నారో వారు మాత్రం ఈ మాఘమాసంలో మాంసాహారం అస్సలు తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా తినకూడదు. ఈ మాఘమాసంలో ఎంత నిష్టగా పూజలు చేస్తారో వారికి అంత ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఆడవారు ఉపవాసం ఉంటే దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. అలాగే మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ మాఘమాసంలోనే సూర్య భగవానుడు జన్మించాడు. కాబట్టి సూర్యుడికి ఇష్టమైన ఆదివారం రోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు. సూర్యుని అనుగ్రహం మీపై ఉంటే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మాఘమాసంలో పూజలు చేసే ఆడవారు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు దూరంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు పూజ చేసిన ఫలితం ఉంటుంది. స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది. అయితే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో ఉండే ఆడవాళ్లు కాళ్లకు పసుపు రాసుకుని లక్ష్మీదేవి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీంతో మీ ఇంటికి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.